ఆ డైరెక్టర్ అంటేనే డ్యూయల్ రోల్స్కు పెట్టింది పేరు. డబుల్ రోల్స్తో ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ను చాలాసార్లే రఫాడించాడు. ఇండస్ట్రీ రికార్డ్ని సృష్టించాడు. ఇప్పుడు అప్కమింగ్ మూవీలోనూ అదే ఫార్ములా ఫాలో అవుతుండటంతో ఈసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడా అన్నది ఫిలిం సర్కిల్లో ఆసక్తికరంగా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. పొలిటికల్, సోషల్ మెసేజ్గా కమర్షియల్ జోనర్లో ఈ చిత్రాన్ని శంకర్ సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మెగా ఫ్యాన్స్ విపరీతంగా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యారు. ఇక శంకర్ షూటింగ్ స్పీడ్ చూసి ఫుల్ ఖుషి అయ్యారు. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో పాటు రిలీజ్ డేట్పై క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. అయితే రీసెంట్గా కొత్త షెడ్యూల్ ప్రారంభం కాగా ఈ సినిమాకి సంబంధించిన కీలక యాక్షన్ సీక్వెన్స్ని శంకర్ తెరకెక్కిస్తున్నారట. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ జరుగుతుండగా రిలీజ్ డేట్తో పాటు ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు వైరల్గా మారింది. సౌత్ ఇండియన్ సినిమా రేంజ్ను వేరే లెవెల్కి తీసుకువెళ్లిన స్టార్ డైరెక్టర్ శంకర్ మేకింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దీంతో గేమ్ చేంజర్పై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు శంకర్ తెరకెక్కించిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే ఇప్పుడు ఈ సినిమా మరో ఎత్తు ఉంటుందనే టాక్ నడుస్తోంది. సినిమా లేట్ అవుతున్నా అవుట్పుట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నెక్స్ట్ లెవెల్లో సినిమాని తెరకెక్కిస్తున్నాడట. ఇక ఈ మూవీని దసరాకు బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సకాలంలో పూర్తయితే సెప్టెంబర్లో విడుదల చేయాలని, లేదంటే డిసెంబర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే సినిమా నుంచి జరగండి జరగండి అనే సాంగ్ని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి లీక్స్ అప్పుడప్పుడు బయటికి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా బయటికి వచ్చిన మ్యాటర్ మెగా ఫ్యాన్స్లో పూనకాలు తెప్పిస్తోంది. 100 సినిమాల్లో 100 పాత్రలు పోషించినా గుర్తుండిపోయే పాత్రలు మాత్రం 5-6 లోపే ఉంటాయి. చిన్న హీరోల విషయంలోనే కాదు, పెద్ద పెద్ద సూపర్ స్టార్ల విషయంలోనూ ఇదే పరిస్థితి. అయితే అరుదుగా దొరికే పాత్రల్ని అద్భుతంగా పోషించడంలోనే ఉంటుంది అసలైన ప్రతిభ. అవి సదరు నటుణ్ణి చిరస్థాయిగా జన హృదయాల్లో నిలిచేలా చేస్తాయి. ప్రస్తుతం గేమ్ చేంజర్లో రామ్ చరణ్ చేస్తున్న పాత్ర కూడా దాదాపు అలాంటిదేనన్న టాక్ నడుస్తోంది. గేమ్ చేంజర్లో చరణ్ 2 భిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారట. అది కూడా 2 టైమ్ లైన్స్లో తండ్రి కొడుకులుగా కనువిందు చేయనున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. గేమ్ చేంజర్లో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 2 పొంతనలేని పాత్రలు. అందులో ఒక పాత్ర నేటి యువతరానికి ప్రతీకగా నిలిచేది అయితే మరో పాత్ర 70-80లో పాత్ర. 2 పాత్రల ఆహార్యాలు కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. తండ్రి పేరు అప్పన్న కాగా ఆ పాత్ర ఒక పొలిటికల్ లీడర్గా ఉండబోతోందట. సమాజంలో మార్పు కోసం పరితపించే నాయకుడి తరహాలో ఆ క్యారెక్టర్ని ప్రెజెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్కి సంబంధించి కటౌట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే కొడుకు రామ్ నందన్ కుమార్గా చెర్రీ మరో పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక ఆ పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఈ 2 పాత్రల మధ్య స్టోరీ అయితే సినిమాలో ఏమీ ఉండదని తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీని ఒకే ఒక్కడు స్థాయి కథనాలతో దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రేమ, స్నేహం, నమ్మక ద్రోహం, ప్రతీకారం, సామాజిక సమస్యలు అన్నీ మిళితమై ఉంటాయని తెలుస్తోంది. ఇక చరణ్ ఇప్పటికే నాయక్ సినిమాలో డ్యూయల్ రోల్ చేశారు. చాలా ఏళ్ల తర్వాత గేమ్ చేంజర్లో 2 భిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. RRR తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోయే పాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో గేమ్ చేంజర్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మెగా ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.